నమస్తే. తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చి 15 రోజులు అయితలేదు. సో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో కొత్తగా పెట్టినటువంటి పార్టీ అయినప్పటికీ ఏకపక్షంగా 108 స్థానాలని 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో 108 స్థానాలని కైవసం చేసుకోవడం జరిగింది. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీవీకే పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. కేవలం 108 మాత్రమే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 కావాలి. కానీ విజయ్కి వచ్చింది 108. అంటే ఇంకా 10 సీట్ల దూరంలో ఉంటే 6 సీట్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా పార్టీలకు మద్దతు కూడగట్టడంలో కొంత విఫలమైపోయినప్పటికీ విజయ్ దాని తర్వాత సవరించుకొని మిగతా పార్టీల మద్దతు కూడా కోరడం జరిగింది. దాంట్లో వీసీకే పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, అలాగే ఐయుఎంఎల్. సో ఈ పార్టీల మద్దతుతోటి ఎట్టకేలకు ఆయనకు మద్దతు 120కి చేరింది. సో 120 వాళ్ళు, అలాగే మరో 25 మంది అన్నా డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. సరే, అన్నా డిఎంకే వాళ్ళు బయటకు వచ్చి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అది ఒకవేళ కనుక బయటికి వాళ్ళకు స్పీకర్ కనుక అవిశ్వాస తీర్మానాన్ని కనుక అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోరినట్టయితుంటే ఒకవేళ కనుక వాళ్ళు డిస్క్వాలిఫై అయినా కానీ ఆశ్చర్యపోయే అవసరం లేదు. సో వాళ్ళ లెక్కను మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు పరిగణలోకి. కాబట్టి ఇప్పుడు స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు సో తుమ్ముతే ఊసిపోయేలాగానే ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు పడిపోతుందో తెలియదు విజయ్ ప్రభుత్వం, ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియదు. అంటే మిగతా పార్టీల యొక్క మద్దతు కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కేవలం 5-6 నెలల్లో విజయ్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అంటూ ఇలా పార్టీ శ్రేణులకి స్టాలిన్ పిలుపునివ్వడం, ఇదంతా చూస్తూ ఉంటే జస్ట్ 1 ఇయర్ లోపట్లోనే విజయ్ ప్రభుత్వం ఉండేలాగనైతే కనబడట్లేదు. ఒక పక్కన తన గాడ్ ఫాదర్ లేరు, ఆ పార్టీ నుంచి దరిదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే కావడం, తనకి పార్టీ పరంగా పాలన పరంగా అనుభవం లేకపోవడం, ఇదంతా రేపు స్టాలిన్కి డిఎంకే పార్టీకి కలిసి వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన స్టాలిన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అప్పుడు కూడా ఆయన కూడా స్టాలిన్ కూడా గతంలో ఒక మాట అన్నాడు, మేము కొత్త ప్రభుత్వం అయినప్పటికీ 100 రోజుల వరకు మేము ఇబ్బంది పెట్టాం విజయ్ని అని చెప్పిండు. అంటే 100 రోజుల తర్వాత ఇంకేమైనా జరగవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ పార్టీలు వీసీకే పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా డిఎంకే స్టాలిన్ పార్టీలో డిఎంకే తోటి డిఎంకే పార్టీలో కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎప్పుడు వాళ్ళ యొక్క మద్దతు విరమింపజేసుకున్నప్పటికీ ఇమ్మీడియట్గా కుప్పకూలిపోయేటువంటి అవకాశమే కనబడుతుంది. మళ్ళీ విశ్వాసాన్ని నెగ్గించుకునేటువంటి స్థితిలో విజయ్ లేడు. ఎందుకంటే వాళ్ళు మద్దతు ఇస్తేనే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి వాళ్ళ మద్దతు కోల్పోతే ఇబ్బందే. ఈయన ఒక్కడే కాదు, స్టాలిన్ ఒక్కడే కాదు, చాలామంది సీనియర్లంతా కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. ఎక్కువ రోజు ముఖ్యమంత్రిగా ఎక్కువ రోజులు ఉండడు విజయ్, ఎక్కువ రోజులు పనిచేసేటువంటి అవకాశం లేదు, ఒక 6 నెలలు సంవత్సరం కంటే ఎక్కువ లేదు అని. సరే, మిగతా చాలామంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి మంచి మంచి మేధావులు చాలామంది ఇదే సంబంధించిన అంశాన్ని పదే చెప్తా ఉన్నారంటే ఏమైనా కావచ్చేమో అనిపిస్తూ ఉన్నది. ఒకవేళ 120-125 స్థానాలు తనకే వచ్చినట్టయితే ఇబ్బంది ఉండకపోవు. కానీ వేరే వాళ్ళ మద్దతుతోటి, అది కూడా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీల మద్దతుతోటి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ నేపథ్యంలో మరి ఎక్కువ రోజులు ఉంటాడా, లేకపోతే తన చరిష్మను చూపెడతాడా? సో ముందస్తు ఎన్నికలకు కనుక మళ్ళీ వచ్చినట్టయితే ఏ పార్టీకి కనుక అది లేనట్టయితే మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా తమిళనాడులో? లేకపోయినట్టయితే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ 2 పార్టీలు కలిసి ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేది కూడా చూడాలి. చేసినా చేయొచ్చేమో. మొన్నటి వరకు చిట్ట చివరికి సంబంధించినటువంటి నిమిషంలో అది కూడా జరిగిందట. అన్నా డిఎంకే పార్టీలు దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ ఎట్లాగూ డిఎంకే పార్టీ నుంచి వెళ్ళిపోయింది, బీజేపీకి అన్నా డిఎంకేలో ఒకటే వచ్చింది కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టి కాంగ్రెస్ అండ్ బీజేపీని పక్కకు పెట్టి అన్నా డిఎంకే అండ్ డిఎంకే ఈ 2 పార్టీల నేతృత్వం, ఈ 2 పార్టీల కూటమితోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగింది. రేపు ఫ్యూచర్లో కూడా జరిగిన కానీ మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. 59 అసెంబ్లీ స్థానాలని డిఎంకే పార్టీ గెలుచుకుంటే దరిదాపుగా 47 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలని అన్నా డిఎంకే పార్టీ గెలుచుకోవడం జరిగింది.
సో 25 మంది అటువైపు వెళ్ళినప్పుడు కూడా అది పనికిరానటువంటిదే. ఇప్పటివరకు తాత్కాలికంగా మాత్రం కొంత ఉపశమనం అయినప్పటికీ కూడా ఇది దీర్ఘకాలికంగా ఉండేటువంటి అవకాశమే లేదు. ఒకసారి చూసుకోవచ్చు ఆయన ఇలా మాట్లాడినటువంటి మాటలు చూస్తే, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడులో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చానన్నారు. ముందస్తు ఎన్నికలకు డిఎంకే శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లా సెక్రటరీలతో ఎంకే స్టాలిన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. విజయ్ ప్రభుత్వం 4 లేదా 6 నెలల్లో కుప్పకూలిపోతుందని అన్నారట. మళ్ళీ ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. డిఎంకేలోని సీనియర్ నేతలు కూడా విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, అధికారంలో కూడా ఉండదని అంటున్నారు. ఆదివారం డిఎంకే పార్టీ సీనియర్ నేత తిరుచెందూరు ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా ఆమె కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్టాలిన్ ఒక్కడే కాదు, అన్నా డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిళ్ళు, డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిళ్ళు, చాలా మంది రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారంటే ఏమైతుందో తెలియవచ్చు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచింది. విజయ్ 2 స్థానాల్లో విజయం సాధించడంతో ఓ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యే సంఖ్య 107 మాత్రమే. వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, కాంగ్రెస్ మద్దతుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 25 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు తెలిపారు. అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్ళినా లాభం లేకపోవచ్చు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని స్పీకర్ లేదా కోర్టు ఎప్పుడైనా వారిని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 1/3 వెళ్ళాలా, అట్లా లేదు కాబట్టి 25 మంది వెళ్ళిళ్ళు కాబట్టి ఎప్పుడైనా కానీ స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కానీ మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలన్నట్టు అయితే ఇదే ఈ కొత్త అనిశ్చితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణలో కూడా అదే అయింది కదా. 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఇంకా అది కాలేదు. కానీ టైం పట్టేటువంటి అవకాశం ఉండదు. సో చూడాలి మరి అక్కడ ఎట్లా ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటా వారిని డిస్క్వాలిఫై చేసేటువంటి ఆ ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే స్పీకర్ కూడా టీవీకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే ఉంటాడు కాబట్టి అంత తొందరగా నిర్ణయం తీసుకోకపోవచ్చేమో. చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. కాబట్టి కూటమిలోని పార్టీలే విజయ్ ప్రభుత్వానికి దిక్కు. డిఎంకే పార్టీ కూటమిలో ఏ చిన్న కలకం సృష్టించినా ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కూటమిలో ఉన్న వీసీకే పార్టీ డిఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమిలో భాగస్వామిగా ఉంది. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉన్నప్పుడు వీసీకే పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. టీవీకేకు మద్దతు ఇచ్చినంత మాత్రాన తాము డిఎంకే కూటమిని వీడినట్లు కాదని, తమ పొత్తు కొనసాగుతుందని వీసీకే స్పష్టం చేసింది. వీసీకే సహాయంతో విజయ్ ప్రభుత్వాన్ని డిఎంకే ఎప్పుడైనా కూల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కనుక వీసీకే పార్టీకి ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఎంత? కేవలం 2 అంటే 2. సో ఆ రెండు గెలిచినటువంటి వీసీకే పార్టీ వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. ఓపెన్గానే చెప్పడం జరిగింది, మాకు మంత్రి పదవులు ఏం అవసరం కూడా లేవు. సో మేము మద్దతు ఇస్తున్నాం, అక్కడి వరకు మాత్రం పరిమితం. మద్దతు ఇస్తున్నంత మాత్రాన మీతో కలిసి పనిచేస్తామన్నటువంటిది కాదు. సో మీరు మెజార్టీకి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇస్తా ఉన్నాం అంతే. మేము డిఎంకే పార్టీ కూటమిలోనే ఉన్నట్టు అని చెప్పిండు. చూడాలి భవిష్యత్తులో వాళ్ళకు ఎప్పుడు ఏమైనా అనిపించవచ్చు. డిఎంకే పార్టీతో కూటమిలో ఉన్నటువంటి వీసీకే పార్టీ అవసరం ఏదంటే స్టాలిన్ చెప్పినట్టే వింటారు కదా. రేపు భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు కదా వీళ్ళు కూడా. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దీన్ని ఎట్లా కాపాడుకుంటాడో అనేది ఇప్పుడు విజయ్ ముందున్నటువంటి ఒక పెద్ద లక్ష్యం. ఒక పక్కన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, ఇచ్చినటువంటి గ్యారంటీలని అమలు చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి 5 సంవత్సరాలు అంటే చాలా ముందున్నటువంటి సవాళ్ళు విజయ్ ముంగట ఎన్నో ఉన్నాయి. సో ఈ అన్నిటిని నెరవేర్చాలి. ఈ సంబంధించినటువంటి హామీలను కానీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా అనుభవం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అనుభవం ఈ రాజకీయాల్లో ఓనమాలే నేర్చుకున్నటువంటి ఈ విజయ్ ఎట్లా ప్రభుత్వాన్ని కాపాడుకోగలడు? సో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం కూడా విజయ్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇంకా మిగతా చాలామంది మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సలహాలు సూచనలు తీసుకొని ఈ 5 సంవత్సరాలు సజావుగా నడుపుతాడా, లేకపోయినట్టయితే స్టాలిన్ అన్నట్టుగానే, లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి చాలామంది అన్నట్టుగానే ఏమైనా మధ్యలోనే 6-7 నెలల్లోనే ఏమైనా ప్రభుత్వం కూలిపోతుంది అనేది మనం భవిష్యత్తులో అయితే మాత్రం చూడాలి. సరే 100 రోజుల వరకు ఏం కాకపోవచ్చేమో, తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కానీ ఎప్పుడైనా కానీ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒంటరిగా మెజార్టీ రాలేదు కాబట్టి
వేరే పార్టీలు మద్దతును ఉపసంహరించుకున్నట్లయితే భవిష్యత్తులో విజయ్కి చాలా కష్టంగా మారొచ్చేటువంటి అంశం సైతం కూడా కనబడతా ఉంది. సో స్టాలిన్ సైతం కూడా ఆ వ్యాఖ్యలు చేసినట్టు ఇంకా ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంటుందనేది బలంగా ఇది కనబడుతున్నటువంటి మన కళ్ళ ముంగట కనబడుతున్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.